అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎంతగా పెరిగినా సరే మన ఇండియాలో మాత్రం అమ్మకాలు అస్సలు తగ్గవు. మన వారికి బంగారంపై ఉన్న ఇష్టమే అందుకు కారణం. చిన్న చిన్న శుభకార్యాలు మొదలు పెళ్లిళ్ల వరకు చాలా మంది నగలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆభరణాల దిగుమతి నిబంధనలను మరింత కఠినం చేసింది. దేశీయ ఆభరణాల పరిశ్రమను కాపాడడంతో పాటు ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆభరణాల దిగుమతి నిబంధనలను మరింత కఠినం చేసింది. దేశీయ ఆభరణాల పరిశ్రమను కాపాడడంతో పాటు ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్న అనేక ఆభరణాలు ఇకపై లైసెన్స్ లేకుండా రావు. వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే. తాజాగా కేంద్రం కస్టమ్స్ టారిఫ్ హెడ్డింగ్ 7113 కింద ఉన్న వస్తువుల దిగుమతి విధానాన్ని ఫ్రీ నుంచి రిస్ట్రిక్టెడ్ గా మార్చింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా కష్టమైన ఫిలిగ్రీ పనితనం ఉండే వెండి నగలు, విలువైన రాళ్లు, ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, ప్లాటినం నగలు, పుత్తడి, వెండి పూతతో చేసిన బేస్ మెటల్ ఆభరణాలన్నింటినీ ఇక నుంచి దిగుమతి చేసుకోవాలంటే డీజీఎఫ్టీ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఈ పరిమితులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అడ్వాన్స్ చెల్లింపులు, లెటర్ ఆఫ్ క్రెడిట్ లేదా షిప్మెంట్ స్థితి ఉన్నా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. మధ్యంతర సడలింపులు ఇవ్వబోమని తెలిపింది. అయితే కేంద్రం ఈ నిర్ణయానికి తీసుకోవడానికి గల ప్రధాన కారణం చాలా మంది థాయిలాండ్, ఏషియన్ దేశాల నుంచి విలువైన ఆభరణాలను దిగుమతి చేసుకుంటూ డ్యూటీ ఫ్రీ తేడాలను వినియోగించుకొని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా విదేశాల నుంచి వచ్చే చవకైన ఆభరణాలు దేశ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్టీఏల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రధాన నగరాల్లో ఉన్న చిన్న, పెద్ద బంగారు, వెండి ఆభరణాల తయారీ యూనిట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిని రక్షించేందుకు గాను డీజీఎఫ్టీ లైసెన్సును తప్పనిసరి చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.